హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. సమంత రాజ్ ఈ రెండు పేర్లు కలవడం వెనుక జరిగిన కథంతా ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. రియలీ ఇన్స్పిరేషన్ అనే అంత పెద్ద పదం వాడొచ్చా సమంత విషయంలో? ఎస్, ఖచ్చితంగా. జనరల్ పబ్లిక్కు తెలియని సమంత లైఫ్ మరొకటి ఉంది. ఈ నేమ్, ఫేమ్, క్రేజ్ ఇవన్నీ ఫేజ్ 1 మాత్రమే, లేదా కాయిన్కు ఒక సైడ్ మాత్రమే. కానీ ఆమె తత్వం, జీవితంపై ఆమెకున్న దృక్పథం గురించి వింటే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఓ చిన్న మాట చెప్పుకుందాం. సక్సెస్ అంటే గెలవడం మాత్రమే కాదు, ఓడినా సరే మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండడం. అవార్డులు, రివార్డులు కాదు సక్సెస్ అంటే. మనకు నచ్చినట్టు జీవించడం, అలా జీవించగలగడమే నిజమైన సక్సెస్. సమంతకు తన లైఫ్ మీద ఉన్న క్లారిటీకి ఈ మాటలే నిదర్శనం. ఆమె చేసిన కమెంట్సే ఇవి. సక్సెస్ విషయంలో సమంత చెప్పింది అక్షర సత్యం. సెలబ్రిటీ అయినా సరే నచ్చినట్టు బతకడం అంత ఈజీ కాదు ఈ రోజుల్లో. బట్ తాను జయించింది, అందరికీ అర్థమయ్యేలా. అత్యంత అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి మయోసైటిస్ను సైతం గెలిచింది. ఎన్నో విమర్శలను తట్టుకుంది. ఖచ్చితంగా ఇన్స్పిరేషనల్ జర్నీనే. ఇంతకీ ఆ జర్నీ ఎలా సాగింది, ఫేస్ చేసిన ఒడిదుడుకులేమిటి, కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. సమంత పెళ్లిపై దేశమంతా చర్చ జరుగుతోంది ఇప్పుడు. అదే సమయంలో భూత శుద్ధి వివాహం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రాచీన యోగ సంప్రదాయాల్లో ఒకటి ఈ భూత శుద్ధి వివాహ పద్ధతి. ఇంతకీ ఎలా ఉంటుందా పెళ్లి తతంగం? ఆ పెళ్లి క్రతువుకున్న ప్రాధాన్యత ఏంటి? దీని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. సేమ్ టైం రాజ్ నిడుమోరితోటి జీవితాన్ని పంచుకోవాలని ఎందుకు అనుకుంది సమంత? వాళ్ళిద్దరూ ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఒక్కటయ్యారు? ఈ విషయంపైన పెద్ద చర్చే జరుగుతోంది. సాధారణ పెళ్లి తంతులా జరగలేదు సమంత వివాహం. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంచే ఓ విశిష్ట ప్రక్రియతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది సమంత. రాజ్ నిడిమోరు ఎవరో మరీ విపులంగా చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు డైరెక్టర్స్ గా ఉన్న ఇద్దరిలో ఒకరే ఈ రాజ్ నిడిమోరు. పాపులర్ ఫిల్మ్ మేకర్, పక్కా తెలుగు అబ్బాయి. పుట్టి పెరిగిందంతా తిరుపతిలోనే. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లి సినిమాలపై ఇంట్రెస్ట్ తో అటువైపు ప్రయాణం సాగించారు. తనలాగే ఆలోచించే కృష్ణదాసరి డీకేతో కలిసి మొదట షార్ట్ ఫిల్మ్ తీశారు. అది సక్సెస్ అవడంతో ఫ్లేవర్స్ టైటిల్ తో ఇంగ్లీష్ మూవీ తీశారు. ఆ తర్వాత మరింత సక్సెస్ కోసం ఇండియాకొచ్చి 99 అనే హిందీ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇంకోసారి అనే తెలుగు సినిమాకు రైటర్స్ గాను పనిచేశారు. షోర్ ఇన్ ది సిటీ, గోవా డాన్ సినిమాలను తెరకెక్కించారు. డి ఫర్ దోపిడీ అనే తెలుగు సినిమాను ప్రొడ్యూస్ చేశారు. బట్ నేమ్ అండ్ ఫేమ్ తీసుకొచ్చింది మాత్రం ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్. అప్పటి నుంచి రాజ్ నిడిమోరు, కృష్ణదాసరి పేర్లు రాజ్ అండ్ డీకేగా దేశమంతా ఫేమస్ అయ్యాయి. ఇదంతా చెప్పడానికి ఓ రీజన్ ఉంది. ఫ్యామిలీ మ్యాన్ సూపర్ సక్సెస్ అవడంతో రెండో సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ అయిన లేడీ విలన్ కోసం వెతికారు. అలా సమంతను సెలెక్ట్ చేశారు. సమంత, రాజ్ మధ్య తొలి పరిచయం అదే. మరో వెబ్ సిరీస్ సిటాడెల్ లో కూడా సమంతనే లీడ్ రోల్. దాన్ని డైరెక్ట్ చేసింది కూడా రాజ్ డీకేనే. ఇక సమంత నిర్మాతగా తెరకెక్కించిన శుభం సినిమాకు సైతం రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు. అలా రాజ్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వచ్చారు సమంత. శుభం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా వీరిద్దరి ఫోటోలే హైలైట్ అయ్యాయి. సమంత, రాజ్ మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీ మొత్తం అప్పట్లోనే మాట్లాడుకుంది కూడా. విపరీతమైన రూమర్స్ వచ్చాయి ఈ జంటపై. బట్ సమంత మాత్రం ఏనాడు ఓపెన్ అవ్వలేదు. ఆల్ ఆఫ్ సడన్ రాజ్ నిడిమోరుతో పెళ్లి జరిగిపోయిందన్న విషయాన్ని బయటపెట్టారు. సో సమంత పెళ్లైపోయింది. సమంత రుత్ప్రభు పేరు సమంత రాజుగా మారింది. ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటూనే భూత శుద్ధి గురించి చర్చించుకుంటున్నారు జనం. ఈ పెళ్లి సాధారణంగా మనం చూసే పెళ్లి తంతులా ఉండదు. ఆలుమగల మధ్య అనుబంధాన్ని మరింత పెంచే ఓ విశిష్ట క్రతువు ఇది. లింగ భైరవి ఆలయాల్లో మాత్రమే జరుగుతుంది ఈ వివాహం. దంపతుల శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసే ప్రక్రియ ఈ వివాహ క్రతువులో ఉంటుందని చెప్తున్నారు. ఇలా చేయడం వల్లే ఇద్దరి మధ్య సామరస్యం, ఇద్దరిలోనూ ఆధ్యాత్మిక పరిపూర్ణత, ఇద్దరికి శ్రేయస్సు కలుగుతుందని చెప్తున్నారు పండితులు. మరీ ముఖ్యంగా లింగ భైరవి అనుగ్రహం కలుగుతుందంటున్నారు. భూతశుద్ధి వివాహం అంటే మన ఈషా ఫౌండేషన్ లో ఏమవుతుందంటే, ఆ ఈషా ఫౌండేషన్ నుంచి కోయంబత్తూరు వెళ్ళినప్పుడు ఆ కొలనులోని ఎవరైతే స్నానం చేస్తారో, అది అభ్యంగన స్నానం చేస్తారో, వారి శరీరం మొత్తం శుద్ధి అయినట్టుగా, పంచభూతాల సమేతంగా సాక్షిగా శుద్ధి అయినట్టుగా ఫీల్ అవుతారు. ఇది అక్కడ ఈషా ఫౌండేషన్ వాళ్ళు చెప్తుంటారు. సో అక్కడ స్నానం చేసుకున్న తర్వాత శరీరానికి శుద్ధి వచ్చినట్టు, ఆత్మ శుద్ధి వచ్చినట్టు ఫీల్ అవుతారు. అలా స్నానం చేసుకున్న తర్వాత వివాహం చేసుకునేదని భూత శుద్ధి వివాహం అంటారు. అటువంటి వివాహం వాళ్ళు చేసుకుంటారు సమంత గారు ఆ డైరెక్టర్ గారితో. అంత వేరేం కాదు. దివ్యమైన స్త్రీ తత్వానికి నిదర్శనమైన ఈ లింగ భైరవిని స్వయంగా సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రాణప్రతిష్ఠ చేశారు. కరుణామూర్తిగా, ఉగ్రరూపిడిగా ఒకే సమయంలో కనిపించడం ఈ లింగ భైరవి ప్రత్యేకత. తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి సన్నిధి ఉంది.
8 అడుగులు ఉండే ఈ లింగ భైరవిని ఓ శక్తి స్వరూపంగా చెప్తారు. జీవితంలోని ప్రతి దశలోనూ అంటే జననం నుంచి మరణం వరకు శరీరం, మనస్సు, మనలోని శక్తులను స్థిరంగా ఉంచడంలో లింగ భైరవి తోడ్పడతారు అనే నమ్మకం ఉంది భక్తులకు. సమంత చాలా కాలంగా ఈ లింగ భైరవి సన్నిధిలోకి వెళ్తున్నారు, ఉపాసిస్తున్నారు కూడా. అందుకే వివాహం కూడా అక్కడే చేసుకున్నారు అని చెప్తున్నారు. ఈ సందర్భంగా సమంత రాజులకు ఈషా ఫౌండేషన్ శుభాకాంక్షలు తెలిపింది. పంచభూతాల సాక్షిగా జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరి వాళ్లు మాత్రమే హాజరయ్యారు. హైదరాబాద్ మణికొండలో సైతం ఈ లింగ భైరవి ఆలయం ఉంది. సమంత చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, మాటల్లో నిజాయితీ, ధైర్యం, స్పష్టత ఎన్నో సందర్భాల్లో కనిపించింది కూడా. నెలన్నర క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. తప్పెవరు చేరు చెప్పండి, నేను తడబడ్డాను, బట్ మరింత మెరుగ్గా మారడానికి ప్రయత్నించా అని ధైర్యంగా చెప్పుకుంది. ఎక్కడా తన అనారోగ్య విషయాన్ని దాచలేదు, హెల్త్ ఇబ్బంది పెడుతున్నా ఆగిపోలేదు. తన ఫస్ట్ మ్యారేజ్పై మాట్లాడుకుంటున్నారు కదా అని ముడుచుకుని కూర్చుండిపోలేదు. ఓవరాల్గా తన జీవితాన్ని సీక్రెట్ లాకర్లో పెట్టి దాచిపెట్టాలనుకోలేదు. నేరుగా చెప్పలేదు, కానీ సమంత మాటల్లోని మర్మం ఏమిటంటే కట్టేసినట్టు బందీగా బతకలేను అని చెప్పడమే. ఏమాయ చేశావే, ఈ ఒక్క సినిమా సమంత లైఫ్ నే చేంజ్ చేసింది. బోలెడంత పేరు తెచ్చిపెట్టింది. ఇండస్ట్రీకి సమంత తప్ప మరో హీరోయినే లేదు అన్నంత క్రేజ్ ఇచ్చింది. డబ్బు, చప్పట్లు, ఫ్యాన్స్ ఇక చెప్పక్కర్లేదు. కానీ ఇదే విషయాన్ని సమంత ఎలా చెప్తున్నారో తెలుసా? మొదటి సినిమా తర్వాత తన జీవితం మారిపోయిందన్నది నిజమే, కానీ అవన్నీ తనకు పాఠాలే నేర్పించాయని చెప్పుకున్నారు. చాలా నిజాయితీగా వచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇందుకు కారణం సమంత నాగచైతన్య వివాహ బంధం విచ్ఛిన్నమవడమే. 2007-2009 మధ్య కాలేజ్లో ఉండగానే సమంత మోడలింగ్ కెరీర్ మొదలైంది. 2010లో ఇండస్ట్రీ ఎంట్రీతో సమంత పేరు కాస్త జెస్సీగా మారిపోయింది. అప్పట్లో యూత్ కి సమంత అంటే జెస్సీనే. అందులో సమంత నటన, స్క్రీన్ ప్రెజెన్స్ కు భారీ ప్రశంసలు దక్కాయి. 2011-2012లో సమంత సినిమాలన్నీ వరుస విజయాలు. బృందావనం, దూకుడు, ఈగ ఇలా హిట్ మీద హిట్. ఈగలో సమంత నటన సౌత్ లో స్టార్ ఇమేజ్ ను మరింత పెంచింది. ఇక 2012-2014 మధ్య అయితే సౌత్ లో టాప్ హీరోయిన్ అంటే సమంతానే. తెలుగులోనే కాదు, తమిళంలో కూడా టాప్ హీరోయిన్ పొజిషన్. కమర్షియల్, క్లాస్, రొమాన్స్, పర్ఫార్మెన్స్ ఇలా ఏ రోల్ సెలెక్ట్ చేసుకున్నా సరే 100% పర్ఫెక్షన్. ఇక 2015-2017 మధ్య ఎక్కడా తగ్గలేదు. తేరి, 24, అఆ, రంగస్థలం ఈ సినిమాల్లో సమంత నటనకు క్రిటిక్స్ కూడా సాల్యూట్ చేశారు. అఆ సినిమాతో బ్లాక్ బస్టర్ క్రేజ్. రంగస్థలమైతే కెరీర్ బెస్ట్ హిట్. రామలక్ష్మి క్యారెక్టర్ ను నేషనల్ లెవెల్లో ఆరాధించారు. 2019-2020లో కొత్త ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేశారు సమంత. ఓ బేబీలో స్టాండౌట్ పర్ఫార్మెన్స్. ఇక అప్పటి నుంచి డిఫరెంట్ స్క్రిప్ట్స్ పై సమంత ఫోకస్ పెరిగింది. 2021లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 తన కెరీర్ పై పాన్ ఇండియా ఇంపాక్ట్ చూపించింది. యాక్షనే కాదు, కాస్త ఇంటెన్స్ రోల్ తో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు సమంత. సరిగ్గా అప్పటి నుంచే సమంత, నాగచైతన్య మధ్య గ్యాప్ గురించి కూడా మాట్లాడుకోవడం మొదలైంది. 2010లో ఏమాయ చేసావే షూటింగ్ లో నాగచైతన్య, సమంత మనసులు కలిశాయి. బహుశా అందుకేనేమో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అయిందని ఆ తర్వాత చెప్పుకున్నారు. ఆ తర్వాత ఆఫ్ స్క్రీన్ లో కూడా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరుగుతూ వచ్చింది. 2014 దాకా ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్టే కనిపించారు. ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్ లోనూ కలిసేవారు, కానీ ఆ రిలేషన్ ఏనాడు పబ్లిక్ అవ్వలేదు. బట్ 2015 నుంచి నాగచైతన్య, సమంత రిలేషన్ గురించి పబ్లిక్ గా మాట్లాడుకోవడం మొదలైంది. ఇద్దరు తరచూ కలిసి కనిపించారు కూడా. 2016లో నాగచైతన్యతో తన రిలేషన్ ను ఇండైరెక్ట్ గా సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు సమంత. ఇక 2017 అక్టోబర్లో నాగచైతన్యతో పెళ్లి 2 సంప్రదాయాల్లో చాలా గ్రాండ్ గా జరిగింది. 2018-2020 వరకు వీళ్ళిద్దరిది హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం, టాక్ షోస్ లో పాల్గొనడం జరిగింది. మజిలీ సినిమాలో రియల్ లైఫ్ కెమిస్ట్రీ రీల్లోనూ కనిపించింది. సోషల్ మీడియాలో క్యూట్ కపుల్ గా హైప్ వచ్చింది. బట్ 2021 నుంచి అంతా మారింది. బ్రేకప్ వార్తలు తెగ హల్చల్ చేశాయి. సమంత కూడా సోషల్ మీడియాలో తన పేరులోంచి అక్కినేనిని తీసేశారు. అప్పుడు అర్థమైంది అవి రూమర్స్ కావు అని. ఇద్దరూ కలిసి పబ్లిక్ లో కనిపించడమే తగ్గిపోయింది. 2021 అక్టోబర్ 2న విడాకుల ప్రకటనను అధికారికంగా ప్రకటించారు. సమంతకే కాదు, లైఫ్ లో ఎవరికైనా సరే విడాకులు అనేది చాలా పెద్ద ఇష్యూ. దాని నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. అందులోనూ సమంత సెలబ్రిటీ కావడంతో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. నాగచైతన్య, సమంత మధ్య ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో తెలుసుకోకుండా కేవలం సమంతను మాత్రమే టార్గెట్ చేస్తూ కామెంట్స్, ట్రోలింగ్స్ చేస్తూ వెళ్లారు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి, నా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించండి అని ప్రాధేయపడాల్సి వచ్చింది.
అసలే విపరీతమైన మానసిక ఒత్తిడి, దానికి తోడు సోషల్ మీడియాలో దారుణమైన నెగిటివిటీ. చాలా మంది సినీ ప్రేమికులు విడిపోయినా సమంతా ఫేస్ చేసినంత మానసిక క్షోభ మరెవ్వరూ అనుభవించలేదు. విడాకుల కారణాలపై వచ్చిన ఫేక్ రూమర్స్ మరెవరికైనా వచ్చి ఉంటే కంటి మీద కొనుక్కుండేది కాదు, కడుపు కింద తినేవాళ్లు కాదు. అంత హీనమైన ట్రోలింగ్స్. ఆ సమయంలో కూడా సమంతా స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నా మీద వస్తున్న రూమర్స్ నన్ను కదిలించలేవు, నేను ఇంకా స్ట్రాంగ్ గా నిలబడతాను అనే. 2022లో అందరూ షాక్ అయ్యే విషయం ఒకటి బయటకొచ్చింది. అదే మియోసైటిస్. తనకున్నది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని స్వయంగా బయటకు చెప్పుకున్నారు సమంతా. ఈ వ్యాధి నన్ను పరీక్షిస్తోంది, అయినా గానీ నమ్మకాన్ని వదులుకోను, లొంగిపోను అంటూ పోస్టులు పెట్టేవారు. నిజానికి ఒక సెలబ్రిటీకి ఇది కుంగిపోయేంతటి పరిస్థితి. కండరాల నొప్పులు, దానివల్ల చర్మంపై ఇంపాక్ట్, తీవ్రమైన అలసట, షూటింగ్లోనే కళ్లు తిరిగి పడిపోయిన సంఘటనలు ఉన్నాయి. 2022-2023 మధ్య అయితే ఒకవైపు చికిత్స, మరోవైపు కన్నీళ్లు, అలాంటి రోజులు ఫేస్ చేశారు. ఇంజెక్షన్లు, థెరపీలు, రెగ్యులర్ ట్రీట్మెంట్స్. షూటింగ్కు వెళ్లినా శరీరం సహకరించని పరిస్థితి. అయినా సరే ఇచ్చిన కమిట్మెంట్ కోసం సినిమాలు పూర్తి చేసి తన బాధ్యతగా శాకుంతలం లాంటి సినిమాకు ప్రమోషన్ కూడా చేశారు సమంతా. ఆనాడు నవ్వుతూనే అభిమానులను ఏడిపించి ఆ భావోద్వేగం ఆపుకోలేక ఏడ్చేశారు. 2023 ఇయర్ మధ్యలో అయితే తనతో తానే పెద్ద ఫైట్ చేశారు సమంతా. వర్కౌట్లు, థెరపీ, స్ట్రిక్ట్ డైట్ తో మళ్లీ స్క్రీన్ ముందుకొచ్చే ప్రయత్నం చేశారు. చిన్న గ్యాప్ తర్వాత 2024లో మళ్లీ కెరీర్ లో అడుగుపెట్టారు. నిజానికి మియోసైటిస్ తో బాధపడుతున్న సమంతాకు అన్ని విధాలుగా సపోర్ట్ గా నిలిచింది రాజ్ నిడిమోరునే. రాజ్ నిడిమోరుకు కూడా ఆధ్యాత్మిక ఆసక్తి ఎక్కువ. సమంతా తరచుగా వెళ్లే ఈషా ఫౌండేషన్ కార్యక్రమాలకు రాజ్ కూడా వెళ్లేవారు. ఈషా ఈవెంట్స్ లో ఇద్దరూ ఒకే కార్యక్రమాల్లో కనిపించడంపై అప్పట్లో తెగ మాట్లాడుకునేవారు. ఆ తర్వాత ఇద్దరు పిక్నిక్లకు వెళ్లడం, ఫెస్టివల్స్ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, సినిమా ఫంక్షన్లకు జంటగా వెళ్లడం కనిపించింది. అంటే ఒక విధంగా ఇండైరెక్ట్ గా చెప్పేసినట్టే. ఇక సమంతాకి పికిల్ బాల్ ఆడడం అంటే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కూడా ఇద్దరిని కలిపింది. సమంతా పికిల్ బాల్ టీంలో రాజ్ ఓ పార్ట్నర్ కూడా. జీవితంలో తనకు నచ్చినట్టుగా బతకాలనుకున్నారు సమంత. నియమ నిబంధనలు తనకు నచ్చవు అని ఓపెన్గానే స్టేట్మెంట్స్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆడపిల్ల కాబట్టి ఇది చెయ్యకూడదు, అది చెయ్యకూడదని ఆంక్షలు విధిస్తే నచ్చదు అని కమెంట్స్ చేశారు సమంత. అలా అనడానికి కారణం తనకిష్టమైన రంగంలో రాణించాలన్న కోరికే. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది కూడా. అయితే సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి జరిగాక ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. అబ్జర్వ్ చేస్తే తెలుగు ఇండస్ట్రీలోనే ఈ తరహా ప్రేమలు, పెళ్లిళ్ళు ఎక్కువగా జరిగినట్టు తేలుతోంది. లిస్ట్ కావాలా? ప్రేమ పెళ్లిళ్లలో టాలీవుడ్ టాప్ లో ఉంది. ఈ మధ్య వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఒక్కటైంది చూశాం. 2017లో వచ్చిన మిస్టర్ సినిమా కోసం వరుణ్ తేజ్, లావణ్య తొలిసారి కలిసి నటించారు. అప్పట్లో వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలో నటించారు. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. అప్కమింగ్ హీరో కిరణ్ అబ్బవరం, రహస్య ఘోరక్ది ప్రేమ వివాహమే. రాజావారు, రాణిగారు సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ప్రేమలో పడింది జంట. ఇక నారా రోహిత్, సిరిలేళ్ల జంటను కూడా ప్రతినిధి 2 సినిమానే కలిపింది. సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డ ఈ జంట ఆ తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి తమ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకువెళ్లారు. నాగ చైతన్య, శోభితాది కూడా ప్రేమ వివాహమే. ఇద్దరూ కలిసి నటించకపోయినా ఒకే ఇండస్ట్రీ కదా, అలా ప్రేమ పుట్టేసింది, పెళ్లి వరకు వెళ్ళింది. వీళ్లే కాదు, ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని, వరుణ్ సందేశ్, వితిక వీళ్లది కూడా ప్రేమ వివాహమే. ఇంకాస్త గతంలోకి వెళ్తే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నోవా పెళ్లి కూడా షూటింగ్ సమయంలో ప్రేమతో మొదలై పెళ్లి వరకు వెళ్లినవే. మహేష్ బాబు, నమ్రత సైతం వంశీ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మహేష్ బాబు తండ్రి కృష్ణకు విజయ నిర్మలతో జరిగింది కూడా ప్రేమ పెళ్లే. అంతకుముందు నాగార్జున అమల, రాజశేఖర్ జీవిత, శ్రీకాంత్ ఊహ, శివబాలాజీ మధుమిత ఇలా ఎన్నో జంటలు ఆన్ స్క్రీన్ లో ఒకరినొకరు చూసుకుని, ఆఫ్ స్క్రీన్ లో ప్రేమించుకుని రియల్ లైఫ్ లో ఒక్కటయ్యారు.